వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే. ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే. నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే. ఏం అదరక ఏం బెదరక ముందుకు తూపావే. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. మరిగిన నెత్తురు నీ దశలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే. ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట. పిడుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే. ఈ గురి ఎప్పుడు తప్పదులే, పదమంట పదమంట. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేరంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే సిద్ధం. నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే
బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మడుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరురా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు రాయలసీమ బిడ్డ రాముని దండు చూడా జాలవు కళ్ళు సీమల దండు ఊరు ఊరు దాటి వాడా వాడా దాటి కదిలిండే జగనన్న పల్లె పల్లెకే రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు చెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరురా జగనన్నకు తోడు చెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ పెత్తందారుల ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. కులకరాళ్లకు వెనకడుగు వేయబోడుర జగను మదపటేనుగులను మడతబెట్టె పులి జగన్ రా పద్మ వ్యూహం కమ్మేయ నీకే అభిమన్యుడా ఎక్కు పెట్టి దుంకినాడు బిల్లు అర్జునుడిలా నెత్తురు రాని ప్రాణాలే పోని గాయం కాని అన్యాయం కాని నమ్మిన నా జనం కోసం ఎప్పుడు నే సిద్ధమని అదిగో జగనన్నస్తుండో రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు చెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరురా జగనన్నకు తోడు చెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం కానీ చేయగలిగిందే చెబుతాం చేసేది మాత్రమే చెబుతాం జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కులం చూడకుండా కూడు పెట్టినాడు రజగను మతం చూడకుండా మంచి చేసినాడు రజగను పార్టీ చూడకుండా ప్రేమ చూపినాడు రజగను పేదవాడే బతకాలన్నాడు కదా మన జగను ఇచ్చిన మాట తప్పలేదు రజగను సల్లగా బతకమంటూ నొక్కెర పటను గుండె గుండెలు గదిలాయిర మరి జెండెత్తి చూడగా ఈ పెద్ద కొడుకునే రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు చెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరురా జగనన్నకు తోడు చెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు మరి ప్రతి ఇంటికి ఇంత మంచి చేసిన తర్వాత 2019కు మించిన మెజారిటీ 175కు 175 గెలవడానికి సిద్ధమేనా? మేమంతా సిద్ధమన్నా చేద్దాము యుద్ధమే 175 కొడతాం మనకెవడు అడ్డమే పేరింటికి కట్టావుగా అభివృద్ధి పట్టమే అన్న నీకు మల్ల చేస్తాం పట్టాభిషేకమే మురిసినమన్నా నీ జెండను మోసి మరిసినమే కష్టం నీతో నడిసి ఫ్యాను గాలే తుఫాన్ అయ్యింది చూసుకో కొట్టుకుపోతారు కొడుకులే రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు చెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగ
వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి ఇక మార్గాలే. ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే. నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే. ఏం అదరక ఏం బెదరక ముందుకు దూకావే. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. మరిగిన నెత్తురు నీ దశలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే. ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట. పిడుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే. ఈ గురి ఎప్పుడు తప్పదులే, పదమంట పదమంట. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేరంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే సిద్ధం. నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం. నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం. నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్ మేం
వచ్చబడుగు కడుపులను నింపే ముక్క నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరురా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు రాయలసీమ బిడ్డ రాముని దండు చూడా జాలవు కళ్ళు సీమల దండు ఊరు ఊరు దాటి వాడా వాడా దాటి కదిలిండే జగనన్న పల్లె పల్లెకే రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు జెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరురా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ పెత్తందారుల ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. గులకరాళ్లకు వెనకడుగు వేయబోడుర జగను మదపటేనుగులను మడతబెట్టె పులి జగన్ రా పద్మ వ్యూహం కమ్మేయ నీకే అభిమన్యుడా ఎక్కు పెట్టి దుంకినాడు బిల్లు అర్జునుడిలా నెత్తురు రాని ప్రాణాలే పోని గాయం కాని అన్యాయం కాని నమ్మిన నా జనం కోసం ఎప్పుడు నే సిద్ధమని అదిగో జగనన్నస్తుండో రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు జెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరురా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం కానీ చేయగలిగిందే చెబుతాం చేసేది మాత్రమే చెబుతాం జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కులం చూడకుండా కూడు పెట్టినాడు రజగను మతం చూడకుండా మంచి చేసినాడు రజగను పార్టీ చూడకుండా ప్రేమ చూపినాడు రజగను పేదవాడే బతకాలన్నాడు కదా మన జగను ఇచ్చిన మాట తప్పలేదు రజగను సల్లగ బతకమంటూ నొక్కెరపటను గుండె గుండెలు గదిలాయిర మరి జెండెత్తి చూడగా ఈ పెద్ద కొడుకునే రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు జెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరురా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు మరి ప్రతి ఇంటికి ఇంత మంచి చేసిన తర్వాత 2019కు మించిన మెజారిటీ 175కు 175 గెలవడానికి సిద్ధమేనా? మేమంతా సిద్ధమన్నా చేద్దాము యుద్ధమే 175 కొడతాం మనకెవడు అడ్డమే పేరింటికి కట్టాముగా అభివృద్ధి పట్టమే అన్న నీకు మల్ల చేస్తాం పట్టాభిషేకమే మురిసినమన్నా నీ జెండను మోసి మరిసినమే కష్టం నీతో నడిసి ఫ్యాను గాలే తుఫాన్ అయ్యింది చూసుకో కొట్టుకుపోతారు కొడుకులే రథం
గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు జెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరురా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన
జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా పెద్దాయనా పెద్దాయనా నువ్వు మాతోనే ఉన్నట్టున్నదే పెద్దాయనా. ఈడమేళ ఆడమేళ తప్పదండి ఏం తప్పదు బండి మీదకి దొప్ప 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 ఒక్క నిమిషం సత్తన ఎత్తారా మీరు ఒక్క నిమిషం ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వం నడపాల్సినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కొంతమంది బడా నేతలకు పెద్ద పెద్ద కంపెనీలకు ఈ మెడికల్ కాలేజీలు కట్టబెడుతున్నారు. వాటికి నిరసనగా లేదు, ఇవన్నీ కూడా ప్రభుత్వమే నిర్వహించాలి, ప్రభుత్వం నిర్వహిస్తేనే నాణ్యమైన విద్య వైద్యం ఆ పేదలకు అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది అనే ఉద్దేశంతో మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొదలుపెట్టారో వాటిని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసివేసే కార్యక్రమం చేసింది. వాటికి నిరసనగా ఈరోజు ఆర్డీఓ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పటికే గ్రామ గ్రామాన వార్డులలో 1 కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం చేస్తున్నాం. ఈ 1 కోటి సంతకాల సేకరణ అంటే ఒక పేపర్ల మీద సంతకాలు చేసి ఫోన్ నెంబర్లు ఇచ్చి మన ఊర్ల పేర్లు చెప్పే కార్యక్రమం కాదు. ఇది ఇక్కడ ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల యొక్క మనోవేదన, వాళ్ళ యొక్క బాధను వ్యక్తపరుస్తూ చేస్తున్న సంతకంగా భావించవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఒక మెడికల్ కాలేజ్ మన ప్రాంతంలో గవర్నమెంట్ నిర్మించాలంటే నేను చూసేవాడిని, అనంతపూర్లో చూసేవాడిని. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఫెసిలిటీస్ లేవని ఎన్నోసార్లు సీట్లు నెంబర్ పెంచకుండా రిజెక్ట్ చేసిన కాలాలు. ఈరోజు అలాంటిది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటి వరకు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత
కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రభుత్వం చేత ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఒకే ఒక 3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు తీసుకొని రావడం కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి మీరు ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజలు అందరూ ఆలోచించారు. కేవలం మన మీద ఒక నింద వేసి జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు ఒక నింద మోపడం జరిగింది. ఏ ప్రభుత్వమైనా సరే చేయాల్సిన ముఖ్య కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే విద్య, వైద్యం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక డాక్టర్గా ఆయన ఒక పేరింటి వాడు సంవత్సరం పొన్నా సంపాదించిన డబ్బులంతా కూడా కేవలం వాళ్ళ కుటుంబంలో ఎవరికో బాలేకపోతే ఆ వైద్యం చేయించడానికే మొత్తం తను సంపాదించిన డబ్బులంతా ఖర్చు పెడుతున్నాడనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొని రావడం జరిగింది. ఎన్నో వేల గుండెలు కాపాడిన సందర్భం. ఈరోజు అందరికీ ఒక ధైర్యం, మనోధైర్యం. నువ్వు ఏదైనా కింద పడవ జోబులో ఒక్క రూపాయి లెక్క లేకపోయినా 108కి ఫోన్ చేస్తారు, అంబులెన్స్ వస్తుంది, హాస్పిటల్ పోతే నీ ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేస్తేనే వాళ్ళు ఉచితంగా వైద్యం చేసే కార్యక్రమం. ఇది ఒక నమ్మకం, ఒక ధైర్యం కదా. మనం ఇచ్చేది ప్రజలకు ఇచ్చాల్సిన ఒక నమ్మకం, ధైర్యమే. ఈ ప్రభుత్వం ఉంది, నీకు ఏమి జరిగినా, ఎటువంటి ఇబ్బంది జరిగినా మేము తోడుగా ఉంటామనేది చెప్పేదే ఒక ధైర్యం. అది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మొదలుపెట్టారు. ఈ రోజుకి అది ఎవరు వచ్చినా, అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రాలో కావచ్చు, ఎవరు వచ్చినా కానీ అది ఆరోగ్యశ్రీ అనే పేరు మీదే నడుస్తుంది. దీన్ని చూసి కేంద్ర ప్రభుత్వం కూడా మొదలుపెట్టారు. అంటే మనం చేసే పథకాలు ఏ విధంగా ఉండాలి అనేది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎంతో మంది లక్షల పిల్లలు ఉచితంగా చదువుకునే పరిస్థితి. పాస్ అయితే చాలు, ఎంసెట్ ర్యాంక్ వస్తే చాలు, సీట్ ఫ్రీగా వస్తారు ఏదో దాంట్లో అని చెప్పేసి ఒక ధైర్యం కల్పించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. అది ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం. ఈరోజు దానికి 2 అడుగులు ముందుగా వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంలో కావచ్చు, విద్య, వైద్యంలో కావచ్చు, ఎన్ని కావాలంటే అన్ని సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈ మెడికల్ కాలేజీలు అన్నీ తీసుకొని వచ్చే కార్యక్రమం చేసినాం. మనకేమంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇక్కడ, మన నియోజకవర్గంలో ఎందుకు వివరించాలంటే మన నియోజకవర్గం నుంచే ఈ వైద్య శాఖ మంత్రి కూడా ఉన్నాడు ఇక్కడ. అతనికి మొదటి నుంచి కూడా లాబీ ఇచ్చే కాబట్టి కంపెనీలకి ఎతకడంలో తప్పులే. కానీ ఈరోజు నువ్వు ఒక నియోజకవర్గానికి ప్రజాప్రతినిధివి, ఈ రాష్ట్రానికి సంబంధించిన వైద్య శాఖ మంత్రివి. నీ టెన్యూర్లో నువ్వు చేసిన కాలంలో ఏం చేసావోయా ఇది ఈ నియోజకవర్గానికి, ఈ రాష్ట్రాలంటే ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అన్నీ కూడా పీపీపీ మోడ్లో అమ్మేసినామని చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఏం ఒకడు 1000 ఏళ్ళే బతకడు, కానీ మనం చేసిన పనులే బతుకుతా ఉంటాయి. మనం ఏదైతే చేశామో అవే చిరకాలంగా ఉండిపోయే కార్యక్రమాలు. నేను మీ అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వైద్య విద్యలో ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అనేది కూడా మీకు అందరికీ చెప్తాను. ఎందుకంటే అందరూ చెప్పినట్టు మన ఊరికి నేను డబ్బులు పంచలేదు జనాలకి. అవి వాళ్ళ ఉన్నత చదువు కోసం మన డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. దగ్గర 8,400 కోట్ల రూపాయలతో 17 మెడికల్ కాలేజీలు స్థాపించే కార్యక్రమం చేస్తాం. 10,032 విలేజ్ క్లినిక్లు చేస్తాం. దాంట్లో 105 రకాల మందులు ఇప్పించే కార్యక్రమం చేస్తాం. మీ ఊర్లలో ఉన్నాయా లేదా విలేజ్ క్లినిక్లు? 2 నర్సులు, 1 డాక్టర్ వస్తారా లేదా? పిహెచ్సీలని రెడీ చేసామా లేదా? ఒక్కొక్క పిహెచ్సీలో అప్పుడు ఎట్లుండేది, ఇప్పుడే లాభం ఉండేది. అదేవిధంగా ఈడే చూసాం, జోగులగుంటలో ఒక పిహెచ్సి చూసాం, ఎర్రగుంటలో ఒక పిహెచ్సి చూసాం, అదేవిధంగా రేగట్లో ఒక హాస్పిటల్ చూసాం. ఓ 30,000 జనాభాకు, అంటే మన ధర్మవరం మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి 3 ఉంటే కేవలం 3 సంవత్సరాల్లో ఇంకొక 3 అర్బన్ హెల్త్ సెంటర్ తీసుకొచ్చామా లేదా అని చెప్పేసి వెళ్ళి చూడండి. 399 కోట్లతో 528 అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా 672 కోట్లతో 1125 పిహెచ్సీలు చేయడం జరిగింది.
168 సిహెచ్సిలు ఏరియా ఆసుపత్రులకు 1300 కోట్ల రూపాయలతో చెప్పింది. నేను కట్టించా ఇక్కడ 15 కోట్లతోనో 20 కోట్లతోనో ఒక హాస్పిటల్ కట్టించాను. నేను హాస్పిటల్లో వెళ్ళి చూసేటప్పుడు అక్కడ చూసా మదర్ చైల్డ్ హాస్పిటల్స్ అని, తల్లి బిడ్డలకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఒక హాస్పిటల్ కట్టా. వీళ్ళు నేను కట్టించినారా నన్ను మూసేసినారు, నేను కట్టించినా నన్ను మూసేసినారు. అదేదో కిడ్నీ డయాలసిస్ సెంటర్ పెట్టినారు. ఇక్కడ చూసినామంటే ఈ హాస్పిటల్స్లో ఇప్పటికే 20 కోట్ల రూపాయలతో నేనున్నప్పుడే పంపించిన ప్రతిపాదన. ఈ హాస్పిటల్ అయిపోయినాక మొత్తం ఇక్కడ షిఫ్ట్ చేసి దానికి వచ్చి అప్పుడు ఎందుకు గట్టి లేదంటాడు ఇతను. అది కూర్చోవాలంటే ఇంకో హాస్పిటల్ ఉండాలి కదా, దానికోసం ఇది తీసి అక్కడ కట్టించారు. ఇది మూసేసినారు. దాంట్లో మన బాత్రూంలో కూడా వాకిలేదు. పేరుకు మంత్రి నియోజకవర్గం, వైద్య శాఖ మంత్రి నియోజకవర్గం. 3820 కోట్ల రూపాయలతో పాత వైద్య కళాశాలలన్నీ, అంటే గతంలో ఇచ్చిన 12 వైద్య కళాశాలకు 3800 కోట్ల రూపాయలతో రెడీ చేయాలి. మీ అందరికీ తెలియదు, తెలుసుకోవాలా, చెప్పాలా. 3820 కోట్ల రూపాయలతో చేపించే కార్యక్రమం చేసినారు. ప్రతి మెడికల్ కాలేజీ దగ్గర కూడా ఒక 600 బెడ్డల హాస్పిటల్ కూడా ఉంటారు. 600 బెడ్డెడ్ హాస్పిటల్ కూడా కట్టించడం జరిగింది. 700 కోట్ల రూపాయలతో పలాసలో వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టించినాము 78 కోట్లతో. 272 కోట్ల రూపాయలతో 5 కడపలో 5 క్యాన్సర్ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ సూపర్ స్పెషాలిటీ బ్లాకులు కట్టించినాం. అదేవిధంగా వైద్య సిబ్బంది కొరత లేకుండా ఎప్పుడైనా సరే ఒక డాక్టర్గా నేను పేదవాళ్ళకి చేయాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో చేయాలి అనుకుంటే వాకింగ్ చేయించి డైరెక్ట్గా చేశాం. 1 కాదు 2 కాదు 54,000 ఉద్యోగాలు కేవలం ఈ మెడికల్ రంగంలోనే ఇప్పించినామంటే అర్థం చేసుకోండి. నా దగ్గరికి చాలా మంది వచ్చి అడిగినారు, మా పాప నర్సు సార్ మీరు చెప్తే అవుతుంది అని చెప్పి. ఎవరైనా ఒక్క రికమెండేషన్ జరిగిందే? ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న నర్సులు అడగండి, వాళ్ళకు మార్కులు వచ్చి వాళ్ళపైన క్వాలిఫైడ్ రిజర్వేషన్ ఉంటే చాలా వచ్చేస్తున్నాయి. ఒక్క రికమెండేషన్ లేకుండా 54,000 ఉద్యోగాలు ఇప్పించిన ఘనత ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చెప్పి. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షలతో వైద్యం చేయించినాం. పేషెంట్ సర్జరీ అయిపోయిన తర్వాత ఇంటికి పనికి పోలేదని చెప్పేసి అతనికి కూడా ఆరోగ్య ఆసరా అని చెప్పేసి తన అకౌంట్లో 5,000 10,000 ఎక్కిచ్చేసిన కదా. అవునా లేదమ్మా? చెయ్యి ఉంటుంది, అతనికి 2 నెలలు 3 నెలలు రెస్ట్ ఉండాలా, పనికి పోలేదంటే ఆ రెస్ట్ కూడా కాలంలో కూడా డబ్బులు ఇచ్చినామయ్యా. ఆ రెస్ట్ గుణ కాలంలో కూడా డబ్బులు ఇప్పించే కార్యక్రమం చేసినాం. 108 సర్వీసులు అందరూ చూపిస్తూ ఉంటే కరోనా టైంలో ఒక్కటేసారి 768 108 సర్వీసులు విజయవాడలో కొయ్యి 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 అని ఆన్ చేసామా లేదా అని చెప్పారు. ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం. ఫ్యామిలీ డాక్టర్తో మీ ఇంటికి వచ్చినారు, ప్రతి వాలంటీర్ వచ్చినాడు, ప్రతి డాక్టర్ వచ్చినాడు, నీకు బీపీ ఉంది షుగర్ ఉంది అని చెక్ చేసినాడు, అక్కడే టాబ్లెట్లు ఇచ్చే కార్యక్రమం చేసినాడు. బాల్యంలో నన్ను పెద్ద ఆసుపత్రికి పంపించినాడా లేదా? ఇలా ప్రతి విషయంలోనూ కూడా ఇంకా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా. ఇంతటి మంచి కార్యక్రమం, ఒక మనిషి బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని ఒక మంచి కార్యక్రమంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు తీసుకున్నాడు. మన దరిద్రం ఏంటంటే చేసినది చెప్పుకోలేకపోయినా ఆ చంద్రబాబు చెప్పే అబద్ధాలను కూడా ఖండించలేదు. దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మన అంత వెనకడ వీడే కూర్చుంటారు, అంత మదిన కాడ అవతలాడు చెప్తాను అని కూడా కొడతా కూర్చుంటారు. రే పనికి వాళ్ళ కూడా కలరా ఇవన్నీ చేసినావురా మీరు అని ఏ పువ్వు కొట్టడమే సరిపోతా. అంటే ఏం చేస్తున్నాము మనము, ఏం చేస్తున్నాము, ఏం చేయలేదు, ఏ విధంగా ప్రజల్ని ఆదుకున్నామని చెప్పేసి ఇప్పుడు చూస్తా అంటే వీళ్ళు చెప్తా ఉంటారు టీవీలో, సాంబీలు వాడు టాల్కంపాడు వంశీ తుఫాన్ ఇట్లా పక్కకి తిప్పినాడంట. మన వరల్డ్ కప్ కొట్టింటే వాళ్ళందరికీ కూడా లోకే స్ఫూర్తితో అలా చెప్పేసి గెలిపించిన ఇది నిజమండి అంట. వాళ్ళందరికీ స్ఫూర్తి అంట. వీళ్ళు ఇవన్నీ వినేటట్టు పరిస్థితి ఉంటే
మొన్న చెప్తాడు మా అప్ప, కరోనా టైంలో మాస్క్ వేసుకోకుండా తిరిగినా చచ్చిపోయినా చనిపోయేది. ఈ దరిద్రం అంతా ఈయనే కాకపోకుండా ఏందో పెద్ద ఉద్ధరించే వాళ్ళకు మాస్క్ వేసుకోవడం ఇంట్లోంచి బయటకు రాకుండా ఉంటుంది. ఈ కూతలని నాల్సి వస్తాంటే చంద్రబాబు కూతలు, లోకేష్ బాబు కూతలు, ఈ సాంబిడి టాల్కం పౌడరు, తుఫాన్లు తిప్పేస్తారు, సముద్రాన్ని గోడలు కడతారు వీళ్ళు. మన దరిద్రానికి ఇవన్నీ కూడా ఇంత ఈ విధంగా నిజం చెప్పలేకపోయినాం, చేసిన మంచిని చెప్పలేకపోయినాం, వాళ్ళు చేసే ప్రచారాన్ని అడ్డుకోవడంలో కూడా మనం విఫలమైన పరిస్థితి. ఏమంటే వాళ్ళు కింద నుంచి ఒకటే నేరేటివ్ తీసుకొని వస్తుంటాడు. వాడు దానికి మనం ఊగొట్టడం తప్ప ఖండించలేని పరిస్థితిలో మనం కూడా ఊరికి ఇంటన్నా ఇంటికి వస్తున్నాం. నువ్వేమో మన పార్టీ కాబట్టి ఇందా ఊరుకున్నావు నమ్మలే. కానీ జనాలు ఉంటారు కదా, నీకు సొంతంగా కరోనా టైంలో వచ్చి వైద్యం చేసినది మర్చిపోతుంది, నీకు ఇబ్బంది ఉన్నప్పుడు వచ్చి నీకు సహాయం చేసినది మర్చిపోతుంది. కరోనా టైంలో డబ్బులు లేవని చెప్పేసి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం ఆపలేదే. నువ్వు పనికి పోకపోతుంది, నువ్వు మగ్గం లేకపోతుంది, నువ్వు కూలికి పోకపోతుంది, బయటికి పోతే సస్తావని చెప్పి అలాంటి ఇబ్బందులు ఉన్నాగా నీ అకౌంట్లో డబ్బు వచ్చి పడింది. నీ కుటుంబం ఆర్థికంగా కానీ ఇంకో విధంగా కానీ ఈ అసమానతల్లో ఇబ్బంది పడుకోకుండా నీ కుటుంబానికి ఈరోజు న్యాయం జరిగిందా లేదా అవన్నీ మర్చిపోతుంది. కేవలం గాలి కూతలేని పోతా ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను అంతగా మెడికల్లోనే విద్యలో ఎన్ని చేసినామో మీ ఊళ్ళో స్కూల్లో పోతే తెలుస్తుంది, మీ దాంట్లో పోతే తెలుస్తుంది. కాబట్టి ఇంత విధంగా కూడా ప్రజల్ని మోసం చేస్తూ మభ్య పెడుతుంది. నేను ఎప్పుడు చంద్రబాబును తప్పు పట్టలే. ఆయన నేచర్ అది 4 సార్లు ఎట్లా అబద్ధాలు చెప్తున్నాడు వస్తున్నాడు. ఈయన మనకేమైంది, ఈయనకే ఏమైంది, మనకి ఇచ్చినాడు కదా, గుర్తుంది కదా. అతను చెప్తానాడు, వింటానాడు, ఊగొడతానో వస్తాను, మళ్ళీ ఏదో ఒకటి ఆశ పెడతాడు. ఆశను నమ్ముతానో వస్తాను, ఇలాగే బతికేస్తా ఇలాగే చేస్తా అంట. నిన్న మన చెప్పినాడు, ఇప్పుడు నేను కేతిరెడ్డి 3.0 అనేకలు అందరికీ వచ్చేసినాయి. అనేకలు వచ్చి ఇట్లయితే అది ఇదైతే అది మేమంతా ఇది చేస్తామో సత్య కూడా ఏదో చెప్పాను, నన్ను ఇది చేస్తాను. నన్ను కాదునైనా నీ జాగిలాలను కంట్రోల్ పెట్టుకో, నీ జాగిలాలను కంట్రోల్ పెట్టుకో. మేమేం నీకేం ఓటు వేయలే, నీకు ఓటు వేసినారు, నువ్వు పొడుస్తావని నువ్వేందో చేస్తావని నేను బాగా నమ్మి దగ్గర 1 లక్ష దాకా ఓట్లు పడినాయి. 600 ఓట్లు కూడా పడింది. అది ఎట్లా కొన్నాయో ఏమో తర్వాత. నువ్వైతే గెలిచినా ముందు వాళ్ళకి చెప్పినే చేయి, నా సంగతి కాదు. ముందు నువ్వు నిన్ను నమ్మి ఓటేసినారు, నాకా నీ మీద నమ్మకం లేదు. నిన్ను నమ్మి ఓటేసినారు, వాళ్ళకి ఏం చేస్తున్నావు చూడు. ఈరోజు రోజుకొకరు మగ్గం గుర్తులో దిగి మగ్గం నేయాల్సిన కార్మికుడు ఈరోజు ఆ మగ్గంకి ఉరేసుకోవడం చనిపోతున్న సందర్భం. రోజు ఒకటి చనిపోతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇప్పటికి సంవత్సరం అయితే అది గాలివానలు వచ్చి పడిపోయి ఈ తాడిమరి ముదుగు ప్రాంతంలో అంతా చెట్లు పడిపోయి ₹1 పడిందేమో. ఎవరికైనా పంట నష్టం ఏమైనా పడిందేమో అడగండి. ఎవరికి న్యాయం చేసిన, ఎవరికి న్యాయం చేయాల. చివరికి ఇన్సూరెన్సులు లేవు. ఆ రోజు మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఇన్సూరెన్స్ కడతాండే. ఈరోజు ఎవడు ఇన్సూరెన్స్ కట్టినాడో కూడా మనకు తెలియదు. అప్పుడు అందరు వచ్చి మా దగ్గర బాధపడేది, అతను వేసిండే కందే వేసింటాడు, శనిక్కాయలు ఎక్కువ చరగలే సార్ నేను కందిలా ఇచ్చినాను, శనిక్కాయలు అయిపోయలే లెక్క వల్ల. నీ బదులు ఎవడు ఇన్సూరెన్స్ కట్టినాడు? జగన్మోహన్ రెడ్డి కాదా కట్టినది? ఇప్పుడు అడిగేదికే లేదే. ఇప్పుడు అడిగేవాడే లేడు, చెప్పేవాడు లేడు, చేసేవాడు లేడు. మనం చేస్తా అంటున్నాడు మాకు ఇవన్నీ. అదే మీరు లాస్ట్ నీ దాంట్లో పక్కన పాపం జయశ్రీ అక్క ఈడ చేనేతలందరి దగ్గర కూడా వసూళ్లు చేస్తానని ఆమె రాసింది చంద్రబాబు లెటర్. పాపం నువ్వేందో పొడుచావు బీసీ ఇది అని చెప్పేసి లాస్ట్కు కందికుంట పక్క నియోజకవర్గంలోంచి వచ్చి ఈడ నేను చేనేతలకు అండగా ఉంటానని చెప్పి ఆయన చెప్పాల్సిన పరిస్థితి. నువ్వు నా అంతే చూసేది. నేనేను వెంకయ్య నాయుడు అనుకున్నాను నీ బ్లాక్మెయిల్. అది వెంకయ్య స్టోరీ సార్ పెద్ద ఉంది. ఎప్పుడు కలిసి పెద్ద అయిపోయిన ఎందుకు ఏడు బాధపెట్టాలి. కానీ మేము ఏదైనా చెప్పినా కానీ మేము ఏదైనా చేసినా కానీ మళ్ళీ నీకే ఇబ్బంది. నాదేంది లేదు. నన్ను ఎట్లా గబ్బు పట్టిలో పట్టించి పడేసినారు. నాదేం పోయేదేంది లేదు.
నేను చేయని దానికి ఏం దానికి అన్నిటికీ ఏదైతే చేసినా నాకేం అయ్యేది కాదు. కానీ నువ్వే కొత్తగా వచ్చినావు. ఈ బీహార్ వాళ్ళు కంప చెట్లు కొట్టుకున్నట్టే అనమాట. ఈ ఊళ్ళో కొట్టుకుంటారు, బొగ్గులో చూసినావు కదా, మళ్ళీ ఇంకో ఊరికి పోతాను. నేనే ఈడుండేవాడిని కాదు, పెట్టేవాడిని కాదు. కానీ ఈడుండేవాడిని కాదు, పెట్టేవాడు నువ్వు. కానీ ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయినావు, ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నావు, ఒక కీలకమైన బాధ్యతలను పైనుంచి ఏదో అవి చేస్తాను ఇది చేస్తాను తప్పేం లేదు. నువ్వు ఎన్ని తీసుకొని వచ్చి మేము ఎక్కడ మీకు అడ్డం పట్టాం లేదు. కానీ మాటల్లో కాదు నేను చేతల్లో చేయాలి. ఏదన్నా ఉంటే మాటల్లో తెచ్చేది ఏమంటే దేన్నైనా చేస్తా అంటారు. కాబట్టి మీ అందరినీ కూడా సత్యకుమార్ గారిని కూడా కోరుకునేది, నీకు ఓటు వేసి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వాటిని గుర్తించండి. ఏదో నీ పిఏలతోనో ఇంకోటితోనో కాదు, తిరుగు. ఎలక్షన్లు అయిపోయినాక ఇద్దరు 10 రోజులనే ఏడు ఉన్నాడా, ఓ వారం ఉన్నాడా లేదా? ఇప్పుడు ఈ సంవత్సరం అయితే నాకు లెక్కాసారాలు రావు అంటున్నాడు. నేను మన అన్నాళ్ళు కదా 16 నెలలు అంటే ఇంకా 16 నెలలు అయింది, 2 సంవత్సరాలు కాలేదు అంటున్నాడు. ఇన్ని లెక్కాసారాలు తెలిసిన నువ్వు ఇచ్చిన హామీలు మర్చిపోయినావా? 4 పేజీలు 6 పేజీలు ఉంది హామీలు. కొత్తగా వచ్చిన నేను ఎవరో తెలియకోకుండా వచ్చినప్పుడు చేసినారు. ఈ రాష్ట్రానికి వైద్య శాఖ మంత్రిగా ఉన్నావు. చంద్రబాబు నాయుడు మాటలకో లేకుంటే నీ ఆలోచన విధానానికో తప్పు చేస్తున్నావు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజ్ అనేది ఇది పేదవాడి యొక్క ఆస్తి. ఈరోజు సగం సగం నిలిచిపోయినాయి అంటారు. కట్టి ఇది పూర్తిగా కట్టి మేము 3 ఏళ్లలో మేము చేయగలిగినట్టు చేసినాం. తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది కదా. ఈరోజు మేమందరం కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నాము? అమరావతి లాంటి ప్రాంతంలో నువ్వు సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అదంటే కదే డబ్బులు సంపాదించి పెడతాదనుకున్నటువంటి ఒక రాజధానిలో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నావు. ఈరోజు దానికోసం లక్షల కోట్లు పెడుతున్నావు కాబట్టి ఈ మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నావు. ఈరోజు దానికోసమే లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నావు కాబట్టి ఎన్నో పథకాలు పేదవాడికి రావాల్సినది నిలిచిపోయే సందర్భం. 2 సంవత్సరాలు అయితే అంత ఎక్కడ దాదాపులో వాళ్ళు అనుకున్న సంవత్సరం 6 నెలలే అనుకున్నాం. ఒక్క చోట ఒక కొత్త పెన్షన్ ఇచ్చినాడేమో చెప్పండి. 5 లక్షల పెన్షన్లు పీకేసినాం. ఇవే కదా జరిగేది. కేవలం అభివృద్ధి అంతా ఒకటే చోట కేంద్రీకృతం అయితేనే కదా ఈ సమస్య ఎంత వచ్చేది. డబ్బులంతా తీసుకుపోయి ఒక చోటే పెడితే ఈరోజు నువ్వు మెడికల్ కాలేజీలు కట్టలేవు, రోడ్లు కట్టలేవు, ఏ సంపదను కూడా సృష్టించలేవు. కాబట్టి మేమందరం వ్యతిరేకిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా ఆ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ చేసేది వేరే వాళ్ళకి ఎంత తెలుసా? ఎకరా 100 రూపాయలట. ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు. ఎకరా 100 రూపాయలు. ఈడ రైతుకు చూస్తే గిట్టుబాటు ధర లేక ఇతనల్లా ఆడుతున్నాడు. మీకు మాత్రం బాగా గిట్టుబాటు అవుతుంది. పండించిన పంట గిట్టుబాటు ధర లేక ప్రతి ఒక్కటి ఈ పంట అని చెప్పండి, వేరుశనగ కావచ్చు, కంది కావచ్చు, ఎప్పుడు ఏ పంట ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. అంత ఇబ్బందికరమైన పరిస్థితులలో ఈరోజు వ్యవసాయ రంగం ఉన్నాం. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మా నియోజకవర్గంలో ఉన్న సత్యకుమార్ని కోరుకునేది, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకునేది, మీ ఇంతవరకు మీరు చెప్తున్న రికార్డులన్నీ కూడా 1.5 లక్ష ఎస్ఎఫ్టీ బిల్డింగ్లు కట్టేసి అది ఎవరో స్థాపించిన బిల్డింగ్ కట్టించేసి హైటెక్ సిటీ నీదే అని చెప్పుకునేవాను. మీరు ఎందుకు ఇంకా హైదరాబాద్లో చెప్పుకుంటున్నాను? నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఇది చేశాను, ఇది కట్టాను ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? నువ్వు అంతే బాగా చేసింది మన జూబ్లీ సెలక్షన్లో ఎందుకు పోటీ చేయలేకపోయినావు? మన ఆయన చూస్తే అన్ని ముక్కుసూడుగా నేను ఇట్లే పోతా, చెప్పే వెళ్ళాలా, చెప్పులు వేసుకొని వెళ్ళాలా అంటాడు. అతను చూడు ఎంత తెలివిగా లోకేష్లో బీహార్లో పోయి ఎన్డీఏ గెలవాలంటాడు. మళ్ళీ హైదరాబాద్లో పోయి ప్రచారం చేసి అనొచ్చు కదా, బీజేపీ నిలబడింది కదా, ఆడపోయి గెలిచొచ్చు అనొచ్చు కదా. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. ఆడ చూస్తే కాంగ్రెస్కి తెలంగాణలో, ఆడ చూస్తే అది ఢిల్లీలో ఉన్న మోడీని చూస్తే మొన్నటి వరకునే ఏంది మోడీ హూ ఆర్ యూ అని, ఈరోజు చూస్తే విశ్వగురు నువ్వు అని. కరెక్ట్ టైంలో తగిలినాడంట. ఇతనికి తగాల్సిన టైంలో తగిలినాడంట. మన చదువుకున్నారు వీళ్ళంతా ఈ దరిద్రాలు. అదే చెప్తాను, అప్పుడు కరోనా టైంలో మాస్క్ వేసుకుంటే తీసేసింటే ఈ దరిద్రం ఇనే భాగం కూడా ఉండేది కదా. దానికంటే డేంజర్ వీళ్ళు, కరోనా వైరస్ కంటే డేంజర్ వీళ్ళు. అదన్నా 10 మందితో కలుస్తా అంటే పోతామో ఉంటామో తెలుస్తూ ఉంటుంది. వీళ్ళు మన వెనకలంటే పొడుస్తూ అంటారు. ఇది ఎట్లా అంటే అట్లా. అంటే ఏంది రాజా? కాబట్టి
సో నువ్వు అవన్నీ ఉద్ధరించే కాదు, మా పేరు కదిలిగేట్ అంట అన్నాడు. కదిలిగేట్ దేవుడికి కదా ఇప్పుడు 26 మందికి ఇప్పిలేకపోయినాడయ్యా. 26 మందికి కొత్త ప్రాజెక్టులు వద్దు. నేను ఆల్రెడీ 132 మందికి ఉంటే 103 మందికి ఇప్పించినాను. మిగతా కోర్టు కేసు కూడా నేనే 30 సార్లు వెంట కోర్టుకి. అది ఇంతవరకు తొలగించలేకపోయినారు, అది ఇంతవరకు కట్టలేకపోయినా. నిన్ననో మొన్న చూసా కొడరాళ్ళపల్లి రిజర్వాయర్ అని డబ్బులు ఇప్పి నేను అన్యాయం చేసినాను అన్నావు కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే నువ్వు ఏం న్యాయం చేసినావు? నిన్న పోయినా రామనాయుడు తెలుస్తేనే కదా ఏమి ఎక్కడ ఏంది, ఎవరికి ఏం అవసరం ఉంది అని చెప్పేసి. ఈ నియోజకవర్గ భౌగోళిక పరిస్థితి లేదు, ఇక్కడ ఏం అవసరాలు ఉన్నాయని చెప్పేసి. నీకు నియోజకవర్గమే లేదు అంటే మెడికల్ కాలేజీలో అవి కట్టినాడు, బాత్రూమ్లు కట్టలేదు, హాస్టల్ కట్టలేదు. కట్టి గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఎవరికో మంచి పేరు వస్తుందని చెప్పి దాన్ని చెడగొట్టడానికి ఎందుకు ప్రయత్నం? ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు అన్ని ఉన్నాయి, అన్ని చోట్ల కూడా మెడికల్ కాలేజీలు వచ్చినాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాకుండా అక్కడ ప్రైవేట్కి ఎందుకు పీపీపీ మోడ్లో ఎన్ని చోట్ల పోయినా కనుక్కోండి. మన ఛత్తీస్గఢ్లో కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 2,000 కోట్లు 3,000 కోట్లు ప్రభుత్వం ఇస్తుంది. మీ ప్రభుత్వమే ఉంది కదా. అంటే మిగతా బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడా లేదు ఈ పీపీపీ అనేది, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే. ఎందుకంటే ఇక్కడైతేనే బాబు గారు ఉన్నారు, బాగా దోచుకోవచ్చు, కావాల్సిన వాళ్ళకు ఇవ్వచ్చు అని చెప్పేసి. ఒకడు ఎమ్మెల్యే కావాలన్నా, ఒక సర్పంచ్ కావాలన్నా, ఒక మంత్రి కావాలి అన్నా కానీ ఎంతో మందికి దక్కే అవకాశం ఒకరికి దక్కుతుంది. ఎంతోమంది పోటీ చేస్తూ ఉంటారు, 30 మంది 40 మంది పోటీ చేస్తారు కానీ ఒకడే అవుతా అంటారు కదా. ఆ వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా అక్కడ ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో చేయాల్సిన బాధ్యత నాయకులుగా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కానీ అది ఇక్కడ ఈ ప్రభుత్వంలో కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వంలో కనపడలేదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ఒకటి, ఆ కోటి సంతాల కార్యక్రమం కూడా దిగ్విజయంగా ఇచ్చిన పేపర్లన్నీ కూడా తొందరగా తీసుకుని రండి, అన్ని కంప్లీట్ చేయండి. దగ్గర 60,000-70,000 మందితో మన నియోజకవర్గంలో సంతకాల సేకరణ అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్క పేదవాడి యొక్క ఘోష. నాకు తెలిసే 4-5 మందిని చూసాం, నాకు తెలిసే 4-5 మందిని చూసాం. అది పాపం వాళ్ళు ఇప్పుడు తిరుగుతున్నారు మార్కెట్లో. అన్న నా ఆస్తి అమ్ముతా, ఎవడన్నా కొనేవాడిని అన్న, పిల్లలు ఫీజు కట్టే టైం అయింది. ఇప్పుడు ఫీజు కట్టే టైం, మెడికల్ కాలేజ్ ఫీజులు కట్టాలా అని చెప్పి ఆస్తులు తాకట్టు పెడుతున్నా. మొన్ననే చూసా, బోడే ప్రసాద్ అని చెప్పేసి ఈయన ఎమ్మెల్యే, పెనంలూరు ఎమ్మెల్యే. ఆయన మొన్న రాసినాడు ట్విట్టర్లో పెట్టినాడు పాపం లోకేష్కి. ఇట్ ఈజ్ మిస్ మంగళగిరి హెఫీసాబా ఏంజల్ అనే పాప, డాటర్ ఆఫ్ డేవిడ్ రాజు. ఈమె పెనంలూరులో చదువుతోందంట. పాపం ఇక్కడ సీట్ రాక, ఆ డబ్బులు పెట్టుకోలేక, పేమెంట్కి డబ్బులు పెట్టుకోలేక, నేను రాసిన మీ ఎమ్మెల్యే రాసిన లెటరే, మీ ఎమ్మెల్యే ట్విట్టర్లో పెట్టినే నేను పెడుతున్నాను. ఆ పాప ఫిలిప్పైన్స్లో ఎంబీబీఎస్ కోసం పోయింది, డబ్బులు కట్టి. ఇక్కడ ఫీజులు కట్టుకోలేక, ఇక్కడ కోట్లాది రూపాయలు ఫీజులు కట్టుకోలేక ఫిలిప్పైన్స్కి, చాలామంది చైనాకి అంతా పోతూ ఉంటారు. మళ్ళీ ఆడ పోయి రాసొచ్చి ఆడ పాస్ అయినా మళ్ళీ ఏదో ఒకటి ఎగ్జామ్ రాయాల. ఆ పాప రాసింది, సన్ ఆఫ్ డేవిడ్ రాజ్ అనే రాసి ఎమ్మెల్యే రాసినాడు. షీ వెంట్ టు మినామార్, అంటే అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి ఒక ప్రాంతం లేకపోయింది, మినామార్ అనే ప్రాంతం లేకపోయింది. పోయి అక్కడ పని చేసుకుంటున్నప్పుడు అక్కడ ఎందుకు అని రాసినారు, షీ వెంట్ టు మినామార్ ఫర్ పార్ట్ టైం వర్క్ ఇన్ ఆర్డర్ టు పే సెమిస్టర్ ఫీజ్ and has been stuck in military camp at Myanmar. Many students are there in the same situation. మినామార్ అనే ప్రాంతం లేకపోతే ఆ ఫీజులు కట్టుకోవడానికో లేకుంటే పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి వెళ్తే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అక్కడ మిలిటరీ క్యాంప్లో స్ట్రక్ అయిపోయినాను, ఇబ్బందికరమైంది, నాతో పాటు చాలామంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ అని చెప్పి బోడే ప్రసాద్ అనే పెనంలూరు ఎమ్మెల్యేకి ఆమె చెబితే ఆయన ట్విట్టర్లో పెట్టాడు, మై హంబుల్ రిక్వెస్ట్ టు కైండ్లీ ఫెసిలిటేట్ హర్ టు రిటర్న్ టు హర్ హోమ్ టౌన్ అని చెప్పేసి, ఇంటికి రావడానికి ఆమెకు అరేంజ్మెంట్స్ చేయండి అని చెప్పేసి మీ ఎమ్మెల్యే రాశాడు. అలా 100,000 మంది విద్యార్థులు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు వచ్చింది ఆ కష్టం? ఫిలిప్పైన్స్, చైనా, కర్ణాటక ఇక్కడ అందరికీ కూడా ఎందుకు పోయే చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కోట్లాది రూపాయలు ఫీజులు, మెడికల్ ఫీజులు 8 లక్షల్లో ఉండదు ఆయన.
కోట్ల రూపాయల్లో కట్టాల్సిన పరిస్థితి. బి కేటగిరీలో వచ్చిన 20 లక్షలు 30 లక్షల సంవత్సరానికి. అంత ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తీసేసి నువ్వు ఎవరికో దారాదత్తం చేయాలనే ఆలోచన ఎంతవరకు ఆలోచన మీరే చెప్పండి. నేను ప్రజలందరూ ఆలోచించుకోండి. నేను చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ కావచ్చు, చాలా మేధావులు ముసుగేసుకొని వాళ్ళకి మొత్తం అంతా తెలుసు అని చెప్పి చెప్తారు. ఏమైపోయినారు? ఆ రోజు వచ్చినప్పుడు చెప్తారు కదా, జగన్ మీద ఒంటికాల మీద వస్తూ ఉంటారు కదా. మరి ఈరోజు ఎందుకు రాష్ట్రంలో ఒకటే ప్రాంతంలో అమరావతి లాంటి ప్రాంతంలో వేలాది కోట్ల లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నందు వల్లనే ఈరోజు మిగతా మెడికల్ కాలేజ్ లాంటివి కూడా కట్టలేకపోతున్నారు అనే పరిస్థితి ఎందుకు చెప్పలేకపోతున్నాం? మాట్లాడాలి కదా జనం అంతా. మనం మాట్లాడుకోవాలి, ఇంత అన్యాయం జరుగుతోంది అని చెప్పి. ఇలా ఎంతమంది పిల్లలు వేరే దేశాలకు కానీ వేరే దాంట్లోకి పోయి ఆస్తులు అమ్ముకొని పిల్లల్ని చదివిస్తున్నారు. ఆ మనోవేదన ఎంతమంది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా ఉండొచ్చు. ఒక నాయకుడిగా ఒక రాష్ట్రానికి అధిపతిగా నువ్వు చేయాల్సింది ఇది కదా. కాబట్టి మీ అందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరడం తప్పేం లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేసినాడనో ప్రజలందరూ సంతకాలు చేసినారని చెప్పేసి వాళ్ళందరూ ఉన్నారు కదా నేనెందుకు ఎక్కి తగ్గాలనే భావజాలు భేషజాలు వదలండి. తప్పేం లేదు, ప్రజల కోసమే. ఒక తప్పులు చేస్తూ ఉంటారు రాజకీయాల్లో కావాలి, మన మానవ సహజ తప్పుదాలు చేస్తుంటాం, మళ్ళీ దాన్ని సరిదిద్దుకొని పోతుంటాం. కాబట్టి అవి సరి చేసుకోవాలంటే ఖచ్చితంగా కూడా ఈ పీపీపీ మోడ్లో ఉండడం వల్ల ఎందుకు ఏదో ఒకటి ఆశ లేకుండా ఎందుకు హాస్పిటల్కి డబ్బులు కడతా చెప్పు. అతను 200 కోట్లు పెట్టాలి కదా. ఎవరికైతే టెండర్లలో వచ్చిందో అతను 200 కోట్లు పెట్టాలి. 200 కోట్లు పెట్టి అందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యం అందిస్తాడా? అందిలేడు కదా. అతను ఎంతో అంత ఛార్జ్ చేయాలి. హాస్పిటల్స్ నుంచి పేషెంట్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తేనే అతనికి కూడా గిట్టుబాటు అవుతుంది. అదే ప్రభుత్వం కడితే ఉచితంగా చేయొచ్చు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ మీరందరూ కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ కూడా మనం చేసినది కోకొల్లకి చేశాం. మనం చేసిన పనిని తల ఎత్తుకొని కాళ్ళ ఎగేసుకొని తిరిగేంత ఏదైనా ఉందంటే అది కేవలం ఒక వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎవరికి లేదు. బాబు షూరిటీ అదెందుకు గ్యారంటీ, మోసం గ్యారంటీ. అది మనం చెప్పినది హ్యాపీ ఏదో చెప్పుకొని తిరిగినాడు కదా. మా భవిష్యత్తు గ్యారంటీ అది పెట్టుకొని వాళ్ళని తిరగమని ఇంటింటికి తిరగమను పోయి దొమ్మా మేము ఇది చెప్పినాం, ఇంటికి 10 లక్షలు వచ్చారు 15 లక్షలు అని చెప్పిద్దో 7 లక్షలు వచ్చినాయని తల్లి అని చెప్పి టిక్ వేసుకుంటే తిరగమని చెప్తాను. 50 ఏళ్ళగా పెన్షన్ ఇచ్చా అన్నావు కదా, మరి 50 ఏళ్ళ అంటావు. 10,000 ఇచ్చామన్నాం కదా. అది ఇంకా ఎంత జనం నోటికి ఎంత వచ్చి అంత చెప్పేటప్పుడు అది ఎంత జనం అయితే ఏముంది ఎంత అని చెప్తా అంటాడు. కాబట్టి ఆ ధైర్యం ఉండాలి. జనం దగ్గరికి పోయి మాట్లాడాలి అన్నా చెయ్యాలి అన్నా ధైర్యం ఉండాలి. మన పథకాలు చేసినాము వివరించినాము అన్ని చేసినాం కదా. సరే మనిషిని నడిపించేది ఆశ అవకాశం దానికి ఏముంటుంది కానీ ఇంకోటి కొత్తగా ఏదైనా వస్తుందని చెప్పి ఇప్పుడు తిరగమని చెప్పు. మనం డైలీ తిరుగుతా అంటే సత్య వచ్చినాడు 3 రోజులు బలబలం దిగిపోయినాడు. దాంట్లో అంటాడు చూడు అమ్మ మెరుపు దిగాడు అంటే పోతా ఈడు ఉంటాడు అంటాడు ఈడు తిరుగుతాడు. అది ఎప్పుడో అన్నామంటే నువ్వు అనవసరంగా సున్నం అని సున్నం తగ్గించిన తప్పేం లేదు. ఒక కొత్త వానిగా నువ్వంటే ఎవడో తెలియకుండా చేసిన నిన్ను నమ్మినారు ఏదో చేస్తావు అని చెప్పేసి దానికి 3 చేయాలి. ఎందుకంటే అలాంటి అవకాశం ఇచ్చినారు కాబట్టి. కాబట్టి మీ అందరికీ కూడా జరుగుతున్న ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను వివరించండి, ప్రజలను మేల్కొనిపోయే విధంగా చెప్పండి. ఒకవేళ మనమందరం కూడా 2 years అయిపోయింది, నువ్వు చెప్పినా నేను చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఈనాడు మనల్ని రోడ్ల మీద తిప్పుతానే ఉంటా అంటాడు. ఇప్పుడు వాడదామన్నా ఆగడు, ఎల్లలా జనంలోనే ఉండాలంటాడు చెప్తా అంటాడు. మనం సరిగ్గా తిరుగుతానో లేదని వదిలి పెడతాడు మన వెనకల్ని. చూస్తా అంటాడు, రోజు రిపోర్ట్లు రాస్తా అంటాడు, పంపిస్తా అంటాడు. ఏం తిరుగుతానో మీదు లేదో లేదని మన ఆఫీస్లో వాళ్ళు అడుగుతూ అంటారు, పంపించినా లేదా. కష్టమైనా నష్టమైనా ఇబ్బంది అయినా
చేయాల్సిందే, మనం తప్పని తిప్పలేదు. అంతేనా కదా? చేస్తామా లేదా? కాబట్టి చెమట పడుతుంది సీవీకి అప్పుడే. అది తర్వాత ఇప్పుడు ఓన్లీ దీని మీద వీళ్ళ భాగవతం చెప్పి చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు కేవలం మన విద్యా వైద్యం గురించి కాబట్టి ఏమని చెప్తున్నా, డెఫినెట్గా పార్టీ చెప్పిన అన్ని కార్యక్రమాలు కూడా, సంతకాల సేకరణ కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి జరుగుతున్న విధ్వంసాన్ని ప్రజలకు వివరించే బాధ్యత ఒక నాయకులుగా, కార్యకర్తలుగా మనందరి బాధ్యత అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగన్. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు రద్దు చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అంత లీడర్ చేరుకున్నారు. అరటికల గురించి చెప్పుడు బాగుందమ్మా. చెప్పినా కదా. ఏం బాగున్నారు మేడం? పురుష్ నీడబెట్టరా అలాగే అవుతామని చెప్పి దొగ్గుతారు కాలు ఎవరికి అయిపోతే ఎప్పుడు సమయం 30 ఎంత నెయ్యి ఎక్కువ తింటాను. ఎట్లుంది ఆరోగ్యమా? అవునా? ఏం చేస్తాం? మధ్యాహ్నం కూడా తీసుకోవద్దు. నువ్వు ఒక 6 నెలలు ఉండాలి శివ మాల్లో. ఏం చంద్రనాయ్ మనవరాలు ఎట్లుంది? ఈడుంది ఆడు
జాగ్రత్త. సన్ స్క్రీన్ బట్టి ఎట్లున్నాడు ఏమన్నాడు వచ్చిన జనాలు రాలేకున్నాడు ఉన్నాడు. రాలేదా ఉదయ్? బండి ఏం సర్వీస్కి అయిపోయిందా? వచ్చిందా? సరే ఎంత చేసినారు? తక్కువతో అయింది, తక్కువతోనే అయింది. బాగున్నావా? సరే బాగున్నావా? నాకెందుకు తెలియలే. ఎవరు ఇచ్చినారు? తుంపడుతో రాయించిన 16వ తేదీ కదా, 16-15 రూమ్లోకి వస్తా పదా. ఫస్ట్ క్లాస్